అందరికీ నమస్కారం. జనవరి 25వ తేదీన ఆదివారం నాడు రథసప్తమి పండుగ వచ్చింది. రథసప్తమి రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించడం ద్వారా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎటువంటి జాతక దోషాలు ఉన్నా, శని దోషాలు ఉన్నా, అలాగే రాహు, కుజ దోషాలు ఉన్నా, సర్ప దోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే ఈ రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ తప్పులు చేయకూడదు, గుమ్మానికి ఏ ఆకులు కడితే మీకు మంచి జరుగుతుంది, ఈ సప్తమి రోజు ఏం తినాలి, ఏం తినకూడదు, అలాగే చేయకూడనటువంటి పనులు ఏమిటి, ప్రత్యేకంగా చేయవలసినటువంటి పనులేంటి, ఇవన్నీ కూడా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు రథసప్తమి పూజా విధానంతో పాటు ఆ రోజు చేయకూడనటువంటివి, చేయాల్సినవి అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి వీడియోని మధ్యలో స్కిప్ చేస్తూ చూడొద్దు. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ రథసప్తమి సూర్యుడు పుట్టినరోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. మనకు ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది కేవలం ఒక్క సూర్య భగవానుడు మాత్రమే. సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యుడికి ప్రత్యేకించి ఎటువంటి పూజలు చేయలేకపోయినా, ఎటువంటి మంత్రాలు పఠించలేకపోయినా మనం భక్తితోటి ఒక నమస్కారం చేస్తే చాలు మన యొక్క దిశ దశ అంతా కూడా బాగుపడి సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది. రథసప్తమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉసిరికాయను చెట్టు నుంచి కోయకూడదు. అలాగే ఉసిరికాయను తినకూడదు. ప్రత్యేకంగా ఈ రథసప్తమి రోజు జుట్టును కత్తిరించుకోకూడదు, గోర్లు తీయకూడదు. ఈ రథసప్తమి రోజు ముఖ్యంగా గోమాతకు సేవ చేసుకుంటే కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే దీర్ఘాయుష్యు అనేది లభిస్తుంది. ఎవరైతే అనేక రకాలైన దోషాలతోటి, కష్టాలతోటి, అప్పుల సమస్యలతోటి ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నా, నరదిష్టి ఎక్కువగా ఉంది అని ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ రథసప్తమి రోజు మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి, లేదా మీకు ఎక్కడైనా గోమాత కనిపించినా కానీ, లేదా మీ ఇంటికి గోమాత వచ్చినా కానీ గోమాతకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకు ఈరోజు ఎరుపు రంగు కూరగాయలు కానీ, ఎరుపు రంగు పండ్లు కానీ తినిపించండి. ఎందుకంటే ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రథసప్తమి రోజు ఎరుపు చాలా ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలి. అలాగే మనం వేసుకునే వస్త్రాలు కూడా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది. ఈ రథసప్తమి రోజు ఎరుపు రంగులో ఉండే పండ్లు అంటే బీట్రూట్, క్యారెట్, టమాటా ఇలా ఏవైనా కానివ్వండి, ఎరుపు రంగులో ఉండే మీకు అందుబాటులో ఏవైతే దొరుకుతాయో వాటిని గోమాతకు తినిపించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడి మీరు ఆనందంగా ఉండటానికి, అలాగే గోమాతలో ఉండే 33,000 కోట్ల దేవతల ఆశీర్వాదం మీకు లభించి మీకున్నటువంటి సర్వదరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎవరిని కూడా దూషించడం కానీ, అలాగే తిట్టడం కానీ, అలాగే ఏ మాట పడితే ఆ మాట వాడటం కానీ చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు పొంగించుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈరోజు పాలు పొంగించకుండా ఉంటారో ఆ ఇంట్లో అష్టదరిద్రాలు తాండవిస్తాయి. ఈ రథసప్తమి రోజు సూర్యోదయానికంటే ముందే ఇంటిల్లిపాది కూడా నిద్రలేవాలి. అలాగే ఈరోజు ఇంటి బయట వాకిలిని శుభ్రం చేసి బియ్య పిండితో రథం ముగ్గు వేయాలి. ఈ విధంగా రథం ముగ్గుని వేసుకున్న తర్వాత పసుపు, కుంకుమ వేసుకొని చక్కగా అలంకరించుకోవాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను, 7 రేగి పళ్ళను తల మీద పెట్టుకొని తల స్నానం చేయాలి. ఆ యొక్క జిల్లేడు ఆకులు, రేగి పండ్లు మన యొక్క తలపై నుంచి శరీరాన్ని తాకే విధంగా స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఆయుష్ అనేది పెరుగుతుంది. అలాగే సర్వ రోగాలు తగ్గిపోతాయి. ఈరోజు ఎవరైతే 7 జిల్లేడు ఆకులను, 7 రేగు పళ్ళను తల మీద పెట్టుకొని స్నానం చేస్తారో వారికి 7 రకాల పాపాలు అనేవి పూర్తిగా తొలగించుకుంటారు. అంటే మనిషి తన జన్మలో 7 రకాల పాపాలను చేస్తాడు.
పాపాలను తొలగించుకోవడం అనేది కేవలం ఒక రథసప్తమి స్నానంతోనే జరుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా జిల్లేడు ఆకులను, రేగి పళ్ళను తల మీద పెట్టుకొని స్నానం చేయాలి. ముఖ్యంగా చాలామంది ఈరోజు చిక్కుడు ఆకులను కూడా భుజాల మీద, తల మీద పెట్టుకొని తలస్నానం చేస్తారు. అలా చేయడం వల్ల మనిషి అనుభవిస్తున్నటువంటి చిక్కులు, చికాకులు, సమస్యల నుంచి బయటపడతారు అని మన శాస్త్రాలు, మన పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఎవరికైతే రేగి పండ్లు, అలాగే జిల్లేడు ఆకులు కానీ, జిల్లేడు ఆకులు దొరకని వారు చిక్కుడు ఆకులు, రేగి పండ్లు పెట్టుకొని అయినా తలస్నానం చేయొచ్చు. అలాగే ఈరోజు 2 వస్తువులను దానం చేస్తే సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంతకీ ఆ 2 వస్తువులు ఏంటంటే, ఒకటి చెప్పులు, 2 గొడుగు. ఎండాకాలం అనేది రథసప్తమి రోజు నుంచి మొదలవుతుంది. అంటే భూమి సూర్యుడికి దగ్గరగా రావడంతోటి సూర్యకిరణాలు అనేవి చాలా వేగంగా అత్యధిక ఉష్ణోగ్రతతో భూమిని తాకుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రథసప్తమి రోజు చెప్పులు, గొడుగు దానం చేయడం వల్ల ఈ వేసవి కాలం అంతా కూడా వాటిని ఉపయోగించుకుంటారు. అలా ఉపయోగించుకోవడం వల్ల వారు మీకు ఎంతో రుణపడి ఉంటారు. కాబట్టి సర్వ బాధలను, దరిద్రాలను, కష్టాలను తొలగించుకోవడానికి చెప్పులు, గొడుగు దానం ఇస్తే మంచిది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేస్తారు కాబట్టి ఎవరైతే నదీ తీర ప్రాంతాలకు దగ్గరగా ఉంటారో వారు నది దగ్గరికి వెళ్ళి చక్కగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి. తరువాత ఆవు నెయ్యితో వెలిగించిన దీపాన్ని నదిలో కనుక వదిలినట్లయితే సకల దరిద్రాలు, అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఏ పని చేసినా కూడా ఆ పని చక్కగా కలిసి వస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పాలు పొంగించుకోవాలి. ఆ పాలతో పొంగలి చేసుకుంటే ఇంకా మంచిది. కొత్త బియ్యంలో పాలు, బెల్లం, నెయ్యి వేసి పరమాన్నం చేసి దానిని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో పొంగలి చేసుకొని ఆ పొంగలిని దేవుడి దగ్గర నైవేద్యంగా సమర్పించి ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు లేకుంటే తెలుపు రంగు వస్త్రాలు అయినా ధరించాలి. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. అలాగే ఈరోజు పూజ అనంతరం సూర్యుడి కిరణాలు అనేవి భూమిని తాకే సమయంలో సూర్యుడికి 7 సార్లు అర్ఘ్యం సమర్పిస్తూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటే మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. మీకున్నటువంటి ఎటువంటి కష్టాలున్నా కానీ, ఎటువంటి బాధలున్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే రథసప్తమి రోజు ఏ పని చేసినా కూడా ఆ పనికి 1000 రెట్ల ఫలితం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న పిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అర్ఘ్యం సూర్య భగవానుడికి సమర్పించడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా సమర్పించడం వల్ల ఆనందాలు, ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయి. సూర్య భగవానుడి వల్ల భూమికి ఎంతో మంచి జరుగుతుంది. ఈ యొక్క రథసప్తమి రోజు చాలామంది కూడా చిక్కుడుగాయ కూర వండుకొని తింటారు. ఈరోజు చిక్కుడుకాయ కూర వండుకొని తినడం వల్ల చిక్కులు పోతాయి అని అంటారు. అలాగే కొంతమంది రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకొని వారు చేసే పూజలో ఆ రథాన్ని పెట్టి తయారు చేసుకున్న రథానికి పసుపు, కుంకుమతోటి అలంకరించుకొని పూజ చేస్తారు. అలా చేయడం వల్ల కూడా మీకు సకల శుభాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు రావి ఆకులతోటి ఇంటికి తోరణాలు కట్టుకోవడం వల్ల మీకు సకల శుభాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు రావి ఆకులతోటి ఇంటికి తోరణాలు కట్టుకోవడం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. రావి చెట్టు అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం దేవత వృక్షంగా భావిస్తాము. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతాము. అలాగే రావి ఆకుకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఎవరైతే రావి చెట్టు దగ్గరికి ఈరోజు వెళ్ళి ఒక చెంబడు నీటిని పోసి రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర నుంచి 11 ఆకులు కానీ లేదా 21 ఆకులు కానీ తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగి తుడిచి వాటి మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ 21 ఆకులను దారంతోటి అల్లి వాటిని ఇంటి ప్రధాన గుమ్మానికి తోరణంలాగా కట్టుకోవాలి. ఇలా ఎవరైతే కడతారో ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
కాబట్టి ఈ యొక్క రథసప్తమి రోజు ఖచ్చితంగా రావి ఆకులను తోరణంగా కట్టే ప్రయత్నం చేయండి. దుఃఖాలు, కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రాణవాయువు ఎక్కువగా ఇంట్లోకి విడుదల చేసి ఇంట్లో ఉండే విషకణాలను శుద్ధి చేసే శక్తి ఈ రావి ఆకుకి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రావి ఆకులు తెచ్చుకొని ఇంటికి తోరణంగా కట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు గోధుమలు ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిది. గోధుమలలో దీపాన్ని పెట్టి కూడా సూర్యుడికి గోధుమ దీపాన్ని వెలిగిస్తారు. గోధుమలను ఇంటికి కొని తెచ్చుకున్న, అలాగే బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకున్న సాక్షాత్తు మీరు అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నట్లే. కాబట్టి ఈరోజు బెల్లాన్ని అయినా కానీ ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు దాల్చిన చెక్కను ఇంటికి తెచ్చుకున్నా కూడా చాలా మంచిది. ఈరోజు ఎవరికీ కూడా మీరు అప్పుగా డబ్బును ఇవ్వడం కానీ, ఏదైనా వస్తువుని ఇవ్వడం కానీ చేయకండి. రథసప్తమి రోజు ఎట్టి పరిస్థితులలో కూడా అప్పు ఎవరికీ ఇవ్వకూడదు. ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుదిరితే చెప్పులు, గొడుగు దానం ఇచ్చే ప్రయత్నం చేయండి. అలాగే పేదలకు అన్నదానం చేయడం ద్వారా అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే రావి ఆకులతోటి తోరణాన్ని కట్టుకోవడం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈరోజు జుట్టును కత్తిరించకూడదు, గోర్లు కొరకడం, గోర్లు కట్ చేయడం ఇలా అశుభకరమైన పనులు ఏవీ కూడా చేయకూడదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.